లేకపోతే ఆయన కాస్ని, ఆయన యేసయ్య ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు రాబోతున్నాడన్న కాజ్ని ప్రమోట్ చేయటానికి మన కుటుంబాలు పనిచేస్తున్నాయా? ఈ దినాల్లో చాలా తీవ్రంగా ఆలోచించాను. కుటుంబం అనేది ఆయన యొక్క కాజ్ని, ఆయన వచ్చిన పనిని ప్రమోట్ చేయటానికి సేవకులుగా మనకి బాధ్యత ఇచ్చాడు. దేవుడు మన కుటుంబాన్ని దీవించాడు అంటే కొన్ని తరాల వరకు కుటుంబాన్ని దీవించడానికి కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. దీవించబడ్డాం, దాంట్లో డౌట్ లేదు. దీవెనలు అనేటప్పటికీ మనం అన్నిటిని పరిస్థితులను వాడుకుంటాం, మనకున్న అవసరాలు. రైట్, దేవుడు దీవించాడు. దీవెనకరంగా ఉన్నామా లేదా అనేది, దీవెనకరంగా ఉండటం అనేది చాలా జాగ్రత్తగా వినండి, అదొక హోదా, స్టేటస్. బీయింగ్ ఏ బ్లెస్సింగ్, ఇతరులకి దీవెనకరంగా ఉండటం అనేది మన కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. కుటుంబం భార్యాభర్తలుగా, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, మీ వీధిలో సేవకుడిగా నీ కుటుంబం ఎక్కడ జీవిస్తుందో ఆ కుటుంబం, ఆ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చడానికి నీ కుటుంబాన్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఒక సంఘం, మీ సంఘం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చడానికి సంఘాల్ని మీరున్న చోట ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టాడు. సో ఇట్స్ ఈ దీవెనకరంగా ఉండటం అనేది ఏంటండి? అది హోదా. దీవెనకరంగా ఉండటం అనేది ఒక హోదా, స్టేటస్. దయచేసి నేను చాలా క్లియర్గా చెప్పగలిగిన మాట ఏంటంటే, సేవకులుగా, భార్యాభర్తలుగా చీపు మాటలు, చీపు పనులు, చీప్ ఆలోచనలు, చీపు లేకపోతే ఒకరినొకరు అనుకోవటం దేవుడికి ఇష్టం ఉండదు, కుదరదు. మీ బిడ్డలు గమనిస్తున్నారు, సంఘం గమనిస్తుంది. నీ కుటుంబంగా ఆయన ఒక్క మాట అడుగుదాం అనుకుంటున్నాను. కుటుంబాలు అందరూ చెప్పాలి ఇక్కడ, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ. కుటుంబాలు సేవకుడు కుటుంబాలుగా దేవుడికి ఇష్టం లేని, నేను మొదట్లో ఒక ప్రశ్న వేశాను, ఈజ్ గాడ్ హ్యాపీ విత్ అవర్ ఫ్యామిలీ? మన కుటుంబాన్ని బట్టి, నువ్వు భార్యని ప్రేమించే విధానాన్ని బట్టి, భర్తకు లోబడే విధానాన్ని బట్టి, ఈజ్ గాడ్ హ్యాపీ విత్ అస్? దేవుడు మన పట్ల, మనకు దేవుడు ఇచ్చిన ప్లాన్ని బట్టి, దేవుడు మనల్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. సో యాజ్ ఆఫ్ నౌ అందరం మనమే ఉన్నాం ఇక్కడ, సేవకులమే కదా. కుటుంబం డిస్టర్బ్ అవటానికి కొన్ని మాటలు ఏమన్నా చెప్పగలరా? అమ్మా, కొన్ని మాటలు చెప్పాలి, ఫీల్ ఫ్రీ. ఏది చెప్పినా కరెక్టే ఉంటుంది, రాంగ్ ఏమి ఉండదు. నేను ఈ మాటలు నేను ఎందుకు చెప్పిస్తున్నాను అని అంటే, మన కొద్దిగా ఇవి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు కాబట్టి కొంచెం తీసుకుందాం. కరెక్ట్గా నాకు పావుగంట టైం ఉంది, ఇంకా మీరు గబగబి చెప్పాలి. వల్గర్గా మాట్లాడటం గుడ్. మనం సేవకులుగా మాట్లాడుతున్నాం, సేవకులుగా చెప్తున్నాం. వాట్ ఆర్ ద మెంటాలిటీస్, ఏవి కుటుంబాన్ని, అది మీ
మీకు అవగాహన ఉండి చెప్పొచ్చు, మీ అనుభవంలో ఉన్నాయో చెప్పొచ్చు, అర్థం చేసుకున్నాయి చెప్పొచ్చు. నేను అసలు మన విశ్వాసాలు మర్చిపోదాం ఇక్కడ. విశ్వాసుల కుటుంబాల గురించి ప్రార్థన చేసేది మర్చిపోదాం. ఇక్కడ మన కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పచ్చు కొన్ని. వల్గర్గా మాట్లాడటం ఒకటి అడ్డవుతుంది భార్యాభర్తల మధ్య. దట్స్ గుడ్. నా మాట నెగ్గాలనుకోవటం, ఐక్యత లేకపోవటం, మనీ సమాధానం లేకపోవటం, ఏకీభవించకపోవటం, అవగాహన లేకపోవటం. అమ్మా ఏం పర్లేదు, ఆంటీకి మైక్ అమ్మా. అనుమానం. ఓకే, గుడ్. ఇదొకటి ఎక్కువ ఉంది కదా ఈ మధ్య. ఆంటీ మీరు చెప్పింది నాకు వినపడలా. వీళ్ళు చెప్పినయే సీక్రెట్స్. మనీ సీక్రెట్స్ కూడా ఉంటాయా? ఓకే, దట్స్ గుడ్. అమ్మా తెలియకుండా కొన్ని చేస్తాం. ఓకే, అదే నేను తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఏమి ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తున్నాయని నేను అడుగుతున్నాను. ఇంకా అమ్మా ఓకే, ఒక బలహీనతలను ఒకరు ఎత్తి చూపించుకోవటం. ఓకే, భార్యని తక్కువగా చూడటం, లేకపోతే భర్తను తక్కువగా చూడటం. అనా తక్కువగా చూడటం. కోపం అన్న మాట వాడారుగా మీరు. లోపాలు. ఓకే ఓకే. ఇంకా ప్రేమ లేకపోవటం. వా. నమ్మకం లేకపోవటం. ఇది నేను మన సేవకులుగా మాట్లాడుకుంటున్నాం. సేవకుల గురించి, సేవకులు భార్యాభర్తలుగా ఎక్కువగా ఖర్చు పెట్టడం. వా. రైట్. పక్షపాతం. గుడ్. వావ్. చెప్పచ్చు, ఆలోచించింది. నేను అనుకున్న 3 ఎవరో చెప్పలా. దేవుని వాక్యానికి విధేయత చూపి అన్నీ దాని కింద వచ్చేసింది అన్న. తొందరపాటు నిర్ణయాలు, భార్యాభర్తను కూర్చుని డిస్కస్ చేయకపోవటం, ఒకరినొకరు కూర్చుని డిస్కస్ చేయకపోవటం, ఇద్దరు కలిసి ప్రార్థన చేయకపోవటం. గుడ్. దేవుని ప్రేమ లేకపోవటం. అమ్మా ఏంటన్నా? వావ్. భార్యాభర్తలుగా ఆరాధనకి కలిసి వెళ్ళకపోవటము. వావ్. ఒకరు అర్థం చేసుకోకపోవటం, వాక్యానికి లోబడకపోవటం. అన్నీ కరెక్ట్ చెప్పారు. వావ్. రైట్. ఇంకా ఉన్నాయా? చెప్పచ్చు. అన్నీ వచ్చేసినాయండి సేవకుల్లో. అమ్మమ్మ నేను గొప్ప అంటే నేను హెచ్చించుకోవడం. ఎవరు కాదు నేను గొప్ప, దాన్ని ఏమంటారమ్మా? హెచ్చించుకోవడం. ఇంకా ఇంకా బాగా క్లియర్గా చెప్పాలంటే మీరేమన్నారు? గర్వం. 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 చెప్పండి ఏంటండి ఎక్కువ మనకి? వావ్. ఇందాక చెప్పినట్లు ఎవరు గర్వం చెప్పలా. 2 గర్వం అంటే ఏంటి? ఇంకా క్లియర్గా నేను చెప్తాను. ఇంకెక్కువ మాట్లాడాలంటే పొగరు ఎక్కువ. పొగరు. 2 అసలు ఈ మాట ఎవరు చెప్పలేదండి. అంటే ఈ మాట ఎవరికి లేదా ఏంటి? కోపం. కోపం లేని వాళ్ళండి చెయ్యత్తండి. ఎత్తండి. లేని వాళ్ళు ఉంటే తప్పేం లేదు.
అనా? కోపము దేవుని నీతిని నెరవేర్చుతుంది. సేవకులం. మధ్యాహ్నం ఇంకా వివరంగా చెప్పుకుందాం. కోపము దేవుని నీతిని అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. మీరు చెప్పినవన్నీ దాంట్లోకి వచ్చేసినాయి. రెండోది అనా గర్వం. గర్వం అంటే ఏంటి చెప్పా? పొగరు. గట్టిగా చెప్పండి. 3 చాలా క్లియర్గా చెప్తున్నాను. మనకి అన్డిజర్న్డ్ స్పిరిచువల్ ప్రైడ్, వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. ఈ మాట విన్నారా? వినలా? వివేచింపలేనంత ఏంటండి? ఆత్మీయ గర్వం. నెంబర్ 1 గర్వం, కోపం. రెండోది గర్వం, పొగరు. ఆ మాట అంటే కొద్దిగా లాజికల్గా కొద్దిగా దిగజారినట్టు అర్థమైద్దని ఆ మాట వాడాను నేను, పొగరు అనేది. మూడోది వివేచింపలేనంత ఆత్మీయ గర్వం అండి. ఇదండి సేవకుల దగ్గర ఉన్నాయి. అమ్మ నేను ఉన్నా దాంట్లో, మేమిద్దరం కూడా ఉన్నాం. మేమిద్దరం వచ్చి మీకు చెప్తున్నామంటే సూపర్ మనుషులేం కాదు. 23 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళయి. అన్నిటిలో ఆ మైండ్ వేరు, నా మైండ్ వేరు, నా ఆలోచన వేరు, ఆమె ఆలోచనలు వేరు, ప్లాన్లు వేరు, అన్ని విషయాలకి అన్నీ వేరే. దాంట్లో డౌట్ లేదు. యాజ్ ఆఫ్ నౌ, ఈ రోజుకి కూడా. అందుకే దేవుడు కావాలి. అందుకే దేవుడు. సో ఇక్కడ మనం ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే, సువార్తను నమ్మేశాం, రక్షణ పొందాం, దేవుడు పిలుపుని అందేసుకున్నాం, సేవ చేసేస్తున్నాం, సిద్ధపడుతున్నాం, బోధించేస్తున్నాం, సరిపోతుంది. సువార్తని రోజు మనం అప్లై చేసుకోవాలి. సువార్త దగ్గరికి రోజు వెళ్ళాలి. 3 పాయింట్లు చెప్పా. కోపము, గర్వము, వివేచింపలేనంత ఆత్మీయ గర్వం. సో ఇందాక మీరు చెప్పినవి అన్నీ నేను క్లియర్గా చెప్తున్నాను. మనకి సెల్ఫ్ విల్ ఎక్కువ, సెల్ఫ్ విల్. రెండోది మనల్ని మనం సంతోష పెట్టుకుంటాం. పాస్టర్ గారుగా నీకు నువ్వు, భార్యగా నీకు నువ్వు, పాస్టర్ అమ్మగారు, పాస్టర్ అయ్యగారు, ఈ మాటలు మనకు బాగా అలవాటు అయిపోయినాయి. అందరూ పిలిపించుకుంటాం. రెండోది మనం మన పాస్టర్ గారిని అయ్యగారు ఏనండి బాగా ఏమని పిలుస్తాం? చాలామంది పాస్టర్ గారు అని పిలుస్తారు, అయ్యగారు అని పిలుస్తారు. పాస్టర్మ్మలు పిలుస్తారా? అయ్యా అలా పిలిపించుకోమాకండి అయ్యగారు. ఆమె కావాల్సింది పాస్టర్ గారు కాదు, ఇంట్లో భర్త గారు కావాలి. ఎవరు కావాలమ్మా? ఇప్పుడు ఆమెకు ఎవరు కావాలి? భర్త కావాలా, పాస్టర్ కావాలి? ఇంట్లో బియోలాకి ఎవరు కావాలి? భర్త కావాలా, పాస్టర్ కావాలా? అయ్యా అయ్యగారు అని పిలిపించుకోమాకండి. అమ్మ మీరు అమ్మగారు అని పిలిపించుకోకండి. నాకు ఆమెను పేరు నాకేం నాకు ఎవరు కావాలి? ఇంట్లో భార్య కావాలా, పాస్టర్ అమ్మగారు కావాలా? మరి ఇంకెందుకు ఎక్స్ట్రాలు మనకి? నేను ఈ మాట చెప్తున్నానని ఎక్కడికక్కడ మా చిన్నమ్మాయి అయ్యగారు అయ్యగారు అని నేర్పిస్తుంది నన్ను ఇంట్లో. సో నేనంటే నేను కొద్దిగా ఏం అనుకోవద్దు, నేను పిలిపించుకునే వాళ్ళని తప్పు పట్టట్లేదు, తెలియక చేస్తాం. సో నేనైతే ఈ ఓవర్ యాక్షన్ మానేద్దాం. చాలా అవసరం ఇది. సో సెల్ఫ్ విల్, సెల్ఫ్ ప్లీజింగ్, మనల్ని మనం సంతోష